వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీర్పులను ఎండగడుతూ, మరోవైపు వైసీపీ స్థానిక నేతలలో నైతిక స్థైర్యం నింపే యత్నం చేస్తున్నారు. పార్టీ పరంగా చూస్తే జగన్ చాలా ముందుగానే మేల్కొన్నారని అనుకోవచ్చు. అదే టైంలో చంద్రబాబు నాయుడును ఆత్మరక్షణలో పడేసేలా ఆయన ముందుకు సాగుతున్నారని భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలాఖరుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడానికి ఆలోచన చేస్తున్న తరుణంలోనే జగన్ వైసీపీ పక్షాన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును తమ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. ఇందుకోసం విశాఖ ప్రాంత పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. బొత్స అభ్యర్థి అయితే పార్టీలో జోష్ వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అన్ని హంగుల పరంగా గట్టి వ్యక్తిగా పేరున్నందున, పార్టీలో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అయినందున బొత్స ఎంపిక జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ కేడర్ను చురుకుగా ఉంచడానికి ఈ ఎన్నికను ప్రాతిపదికగా తీసుకున్నారు. గతంలో జగన్ పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల మీదే ఆధారపడి నిర్ణయాలు చేసేవారన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు సుమారు ఏడాది క్రితం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే ఆయన పూర్తిగా సమన్వయకర్తలు ఆ ప్రాంత నేతలకు వదిలివేశారు. కారణం ఏమైనా ఆ ఎన్నికలో వైసీపీ ఓడిపోయి టీడీపీ అభ్యర్థి గెలిచారు. అది సాధారణ ఓటర్లలో, ప్రత్యేకించి విద్యార్థికుల్లో భిన్నమైన సంకేతాన్ని ఇచ్చింది. ఆ ఓటమిని పార్టీ తేలిగ్గా తీసుకుందన్న అభిప్రాయమూ ఉంది. దాని కారణంగా సాధారణ ఎన్నికల్లో మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ పరిణామాలను పరిగణలో తీసుకున్న జగన్ ఈ ఎన్నికలో స్వయంగా రంగంలో దిగి ఆయా నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తదితర ఓటింగ్ హక్కు కలిగిన వారితో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ఇస్తూ చంద్రబాబు చేసేది అధర్మ యుద్ధమని, దాన్ని ఎదుర్కొని విజయం సాధించాలని పిలుపు ఇచ్చారు. నిజానికి టీడీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ చంద్రబాబు ఏ ఎన్నికను అంత తేలిగ్గా వదిలిపెట్టరు. బలం ఉన్నా లేకపోయినా ఎలాగలా అన్ని రకాల ప్రలోభాలను ప్రయోగించి గెలవాలని ఆలోచిస్తారన్న భావన సర్వత్రా ఉంది. అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు అసలే వదిలిపెట్టరు. శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీ పూర్తి ఆధిక్యతలో ఉంది. దాన్ని తగ్గించడానికి, పార్టీని బలహీనపరచడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికను వాడుకోవాలని టీడీపీ సహజంగానే యత్నిస్తుంది. కానీ బలం రీత్యా టీడీపీ గెలవడం కష్టం. 600కు పైగా ఓటర్లు ఉంటే అందులో 400 మంది వైసీపీ ఓటర్లే. టీడీపీకి 200 మంది లోపు మాత్రమే ఉన్నారు. అంటే టీడీపీ గెలవాలంటే మరో 200 మందిని ప్రలోభ పెట్టవలసి ఉంటుందన్నమాట. అయినా చంద్రబాబు వదిలిపెడతారని ఎవరూ అనుకోవడం లేదు. విశాఖ కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనే టీడీపీ కూటమికి బలం లేకపోయినా వైసీపీ కార్పొరేటర్లను కొందరిని ప్రలోభాలకు గురి చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడడం వంటి చర్యల ద్వారా గెలిచారు. జగన్ తన స్పీచ్లో ఆయా అంశాలను ప్రస్తావించి చంద్రబాబు అధర్మ యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అని, అందువల్ల వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ జగన్ 2 వ్యూహాలను అమలు చేస్తున్నారు. వైసీపీ తన బలాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బొత్సాను గెలిపించుకోగలిగితే పార్టీకి అది ఊపు వస్తుంది. పార్టీ కేడర్ నైతిక స్ఫూర్తి వెల్లడవుతుంది. ఒకవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి అనైతిక పద్ధతులకు పాల్పడి ఓటర్లను కొనుగోలు చేస్తే దాన్ని రాష్ట్రమంతా ప్రచారం చేసి కూటమిని ఎండగట్టవచ్చు. చంద్రబాబు తన వెనుకటి గుణం మానుకోలేదన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఇప్పటికే గత శాసనసభ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. దానికి తోడు ఇలాంటి అక్రమ పద్ధతులు అవలంబిస్తే టీడీపీ మరింత వేగంగా అప్రదిష్ట పాలవుతుంది. ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకునే జగన్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఓటర్కు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అదే టైంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలో ఉంటే ఈసరికి అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వంటి స్కీములు వచ్చి ఉండేవని, ప్రజలకు మేలు జరిగేదని ఆయన వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రచారం చేసుకుని వాటిని అమలు చేయకుండా ఎగవేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచిస్తున్నారు. తాను విశ్వసనీయతకు నిలబడే వ్యక్తినైతే చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని ఆధార సహితంగా చెబుతున్నారు. 2014 టర్మ్లో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తర్వాత వారికి ఆశ చూపిన మొత్తం పూర్తిగా ఇవ్వలేదని, ఆ తర్వాత వారిలో 3కి తప్ప మిగిలిన వారికి టికెట్లు ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. వారిలో పలువురు తిరిగి తన వద్దకు రావడానికి యత్నించినా అంగీకరించలేదని, ఫలితంగా 2 విధాలుగాను వారు నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఓటర్లను
టీడీపీ ఆకర్షించే యత్నం చేస్తుందని, చంద్రబాబును నమ్మితే ఆ తర్వాత వారికి దక్కేదేమీ ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా చంద్రబాబు రాజకీయాల్లో మోసపూరితంగా ఉండే నేత అని, అలాంటి వ్యక్తిని నమ్మవద్దని, తాను విశ్వసనీయతకే పట్టం కడతానని, ఏదైనా చెబితే చేయాలన్నదే తమ పార్టీ విధానమని జగన్ చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా వైసీపీలో కొత్త ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. వైసీపీకి అండగా ఉంటే కేడర్కు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇవ్వడానికి యత్నిస్తున్నారు. నిజానికి బలం లేనందున ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుండా ఉంటే వారికి గౌరవం దక్కుతుంది. అలా కాకుండా చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలను అమలు చేసి టీడీపీ అభ్యర్థిని రంగంలో దింపి రాష్ట్ర వ్యాప్తంగా దానికి ప్రచారం కల్పిస్తే ఆయనకే నష్టం కలగవచ్చు. టీడీపీ గెలిచినా అది డబ్బుతో విజయం సాధించినట్లు అవుతుంది. అభివృద్ధి కోసమే స్థానిక ప్రతినిధులు టీడీపీలోకి వచ్చారని చెప్పినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందులోనూ చంద్రబాబు ట్రాక్ రికార్డు అటువంటిదన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎంత చేసినా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందితే ఆ పార్టీకి అది మరింత అప్రదిష్ట అవుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ముందుగానే వ్యూహరచన చేసి ఎమ్మెల్సీ ఎన్నికపై పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.